హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1997లో రిలీజ్ అయినటువంటి స్టార్షిప్ ట్రాపర్స్ అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక గ్రహంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పురుగుల ద్వారా భూమికి మరియు ఇతర గ్రహాలకు ఎలాంటి అపాయం రాకుండా చేసేందుకు చాలా మంది అక్కడికి వెళ్ళి వాటిని చంపుతారు. వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, భూమిని ఇతర గ్రహాలను ఎలా రక్షించారు అనేది ఈ మూవీ. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో మనకు చెప్తూ ఉంటారు, మనం ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం. మనం చేసుకున్నటువంటి ఈ స్పేస్ స్టేషన్ ద్వారా భూమికి మరియు ఇతర గ్రహాలకు ఎలాంటి అపాయం దేని నుండి రాకుండా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉన్నామని మొదలు పెడతారు. చాలా మంది సైనికులు ఒక గ్రహం మీద ఉంటారు. అందులో ఉన్నటువంటి వాళ్ళ హెడ్ చెప్తూ ఉంటాడు, ఇది ఒక నీచమైన గ్రహం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పురుగులు మమ్మల్ని చంపేస్తున్నాయి, ఇక్కడికి వచ్చి మేము చాలా కష్టపడుతున్నామని చెప్తూ ఉంటాడు. అయితే ఆ పురుగు వచ్చి ఇతన్ని చంపేస్తుంది. ఇతన్ని కాపాడడానికి వెళ్ళినటువంటి ఇంకొక వ్యక్తి కాలులో ఆ పురుగు తనని పొడి చేస్తుంది. ఇక్కడితో ఈ సీన్ కట్ చేస్తే ఒక 1 year ముందు అన్నట్టుగా చూపిస్తారు. నెక్స్ట్ క్లాస్ రూమ్ లో ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న ఈ అబ్బాయి పేరు రికో, ఇందులో ఉన్న ఈ అమ్మాయి పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరు లవర్స్. తన టీచర్ వాళ్ళకి క్లాస్ చెప్తూ ఉంటారు. క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకు వస్తారు. వచ్చి వాళ్ళ రిజల్ట్స్ ని చెక్ చేసుకుంటారు. ఎలిజబెత్ కి 97% వస్తుంది, రీకోకి 35% వస్తుంది. ఎలిజబెత్ చెప్తూ ఉంటుంది తనకి, నేను ఒక స్టార్షిప్ కి పైలట్ గా అవ్వాలని అనుకుంటున్నానని చెప్పి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి పేరు లారా, తనని ఇష్టపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు మనకు అపాయం చేసేటువంటి ఆ పురుగుల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడున్న ఎలిజబెత్ కి చాలా వామిటింగ్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళందరూ ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. అయితే ఆ గేమ్ లో అపోజిషన్ గా ఉన్నటువంటి ఒక పర్సన్ ఎలిజబెత్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూసి రికోకి చాలా కోపం వస్తుంది. అతను మళ్ళీ గేమ్ లోకి వచ్చినప్పుడు తనని అంటాడు, తను నా గర్ల్ ఫ్రెండ్, తనతో మాట్లాడకూడదని చెప్పి. అయితే తను ఎగతాళిగా మాట్లాడేసరికి తనని కొట్టబోతాడు. అయితే ఈ గేమ్ లో రికో టీం గెలుస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి, స్కూల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ ని నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ. అయితే అక్కడ ఉన్నటువంటి లారా రికో దగ్గరికి వచ్చి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. కానీ రికో మాత్రం, నాకు ఎలిజబెత్ అంటే చాలా ఇష్టం, మన ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉండిపోతామని తనకి చెప్తాడు. అయితే తను చాలా బాధపడుతుంది. అప్పుడు నెక్స్ట్ వీళ్ళందరూ తమ సర్టిఫికెట్స్ ని తీసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు, మనం మళ్ళీ కలవాలి, మనం ఎప్పుడు విడిపోకూడదని చెప్పి. నెక్స్ట్ రికో వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు తన ఫెడరల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతారు, నువ్వు చక్కగా జాబ్ చేసుకో వేరేది అని చెప్తూ ఉంటాడు. కానీ రికో మాత్రం అస్సలు వినడు. నేను ఒక సిటిజన్ని, నేను ఖచ్చితంగా నా దేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి తను ఇంట్లోంచి వచ్చేస్తాడు, తను ఫెడరల్లో జాయిన్ అవ్వడానికి చెప్పి. నెక్స్ట్ ఎలిజబెత్ తను వెళ్ళిపోతూ ఉంటుంది పైలట్ ట్రైనింగ్ కోసం. తనని బాధగా చూస్తూ ఉంటాడు, మనం మళ్ళీ కలుస్తామని చెప్పి. నెక్స్ట్ రికో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ హెడ్ వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అయితే అక్కడికి లారా వస్తుంది, నేను యోగా జాయిన్ అయ్యానని. తర్వాత వీళ్ళు భోంచేస్తున్నప్పుడు లారా రికో దగ్గరికి వెళ్తుంది, మనం భోంచేద్దామా కలిసి అని. అప్పుడు తన మొహం మీదనే రికో అనేస్తాడు, నువ్వు నా కోసమే కదా ఇక్కడికి వచ్చింది, నువ్వు ఎందుకు ఇలా చేసావని అంటాడు. అప్పుడు లారాకి చాలా కోపం వచ్చి, నేను మీకోసం రాలేదని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. నెక్స్ట్ ఎలిజబెత్ వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఆర్డర్ వచ్చేసింది పద అని చెప్పి వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 2 అబ్బాయిలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఏరోప్లేన్ లాంటి దాంట్లో కూర్చుంటారు. అయితే ఎలిజబెత్ దాన్ని చాలా స్పీడ్గా సమర్థవంతంగా నడపడం చూసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు ఇంత బాగా నడుపుతావని నాకు ఎందుకు చెప్పలేదని. అప్పుడు ఎలిజబెత్ అంటుంది, నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని. నెక్స్ట్ ఎలిజబెత్ స్పేస్ షిప్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ స్పేస్ షిప్ ని నడపవలసినటువంటి 2వ పైలట్ తనే కాబట్టి వాళ్ళ కెప్టెన్ తనకి నెంబర్ 2 సీట్లో నీది కూర్చో అని చెప్తుంది. తర్వాత ఫస్ట్ సీట్లో చూసినప్పుడు ఆ గేమ్ ఆడినటువంటి వ్యక్తి అయినటువంటి మార్కో అక్కడ ఉంటాడు. తనని చూసి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని తనని అడుగుతుంది. నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి గైడ్ని అని చెప్తాడు. అయితే తను ఫస్ట్ టైం ఆ స్పేస్ షిప్ మొత్తం నడపడానికి రెడీ అయి కూర్చుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే దాన్ని సమర్థవంతంగా తను పూర్తి చేస్తుంది. అప్పుడు వాళ్ళ కెప్టెన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, జూపిటర్ ఆబ్జెక్ట్కి సెట్ చేయండి అని. వీళ్ళు జూపిటర్ వైపుగా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. తర్వాత రికో ఎలిజబెత్ పంపినటువంటి మెసేజ్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు. అయితే తను చెప్తుంది, నేను నీకు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, కానీ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే మనం మళ్ళీ కలవకపోవచ్చు, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండిపోతామని చెప్తుంది. దీన్ని చూసి రికో చాలా బాధపడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఒక ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి, పర్వాలేదులే లైట్ తీసుకో అని తనకి ధైర్యం చెప్తాడు. కానీ రికో మాత్రం, నేను ఇక్కడికి వచ్చిందే తన కోసం, తను ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అని బాధపడతాడు చాలా. నెక్స్ట్ రికో వాళ్ళకి ఒక టెస్ట్ పెడతారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి టెస్ట్. అందులో టీమ్స్గా విభజిస్తారు వీళ్ళను. ఇందులో ఒక టీంకి లీడర్గా రికో ఉంటాడు. వీళ్ళ టీంలో ఉన్నటువంటి
ఒక వ్యక్తి హెల్మెట్లో ఏదో ప్రాబ్లం అయినప్పుడు రికో దాన్ని తీస్తాడు. దీని ద్వారా ఒక బుల్లెట్ వచ్చి ఆ వ్యక్తి తలకు తగిలి అక్కడే భయంకరంగా చనిపోతాడు, తల పగిలి. దీన్ని చూసి వీళ్ళ హెడ్స్ అందరూ రికోనే దీనికి బాధ్యత వహించాలి అని అంటారు. రికోకి ఒక పనిష్మెంట్ ఇస్తారు. అదేంటంటే అందరి ముందు నిల్చోబెట్టి చాలా కొరడా దెబ్బలు ఇతన్ని కొడతారు. అయితే రికో చాలా అవమానంగా చాలా బాధను భరిస్తాడు. తను అక్కడ ఉండలేకపోతాడు. జాబ్కి రిజైన్ చేస్తున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉన్నప్పుడు లారా తన దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వెప్పుడు సిటిజన్ అని ఎక్కడ చెప్పుకోకు అని. అయితే రికో వెళ్ళిపోబోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూసి తను కూడా వెళ్తాడు. అయితే టీవీలో చెప్తూ ఉంటారు, భూమి మీద చాలా ప్రదేశాల్లో ఈ పురుగుల వల్ల నష్టం కలిగింది, ఇక్కడ అంతా నాశనం అయిపోయింది అని. దీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ వాళ్ళని పోగొట్టుకున్నారు కాబట్టి చాలా ఏడుస్తూ ఉంటారు. రికో కూడా వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకుంటాడు. అయితే తను చాలా కోపంగా వాళ్ళ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, నేను తిరిగి నా జాబ్లో నేను జాయిన్ అవుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ కెప్టెన్ తనను అగ్రీ చేస్తాడు. నెక్స్ట్ స్పేస్ షిప్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకేదో ప్రమాదం జరగబోతుంది అన్నట్టుగా గుర్తించి చూస్తారు. ఒక ఆస్ట్రాయిడ్ వీళ్ళ వైపుగా దూసుకు వస్తుంది. వీళ్ళు చాలా సమర్థవంతంగా తెలివి ఉపయోగించి దాని నుంచి కొద్దిలో తప్పించుకుంటారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కెప్టెన్ అంటూ ఉంటుంది, ప్రమాదం ఏం జరగలేదు కదా షిప్కి అని చెప్పి. అయితే ఇంకొక అమ్మాయి చెప్తుంది, ప్రమాదం అంతగా ఏం జరగలేదు, కాకపోతే కమ్యూనికేషన్ కొద్దిగా దెబ్బతిన్నది అని చెప్తుంది. అయితే ఆ షిప్ని చాలా ప్రమాదం నుంచి కాపాడింది కాబట్టి ఎలిజబెత్ని కెప్టెన్ మెచ్చుకుంటుంది. రికో వాళ్ళు ఇక ఆ గ్రహం మీద ఉన్నటువంటి ఆ పురుగుల మీదకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడు అక్కడికి స్పేస్ షిప్ రిపేర్ కోసం వస్తుంది. ఎలిజబెత్, రికో ఇద్దరు ఒకటిగా కలుస్తారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి మార్కో వచ్చినప్పుడు, ఓకే నాకు అర్థమైంది, నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో అని అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు కొంచెం కొట్టుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని ఎటువైపు వాళ్ళను అటువైపు పంపించేస్తారు. నెక్స్ట్ రికో వాళ్ళ టీంకి సంబంధించినటువంటి చాలా మందిని చాలా స్పేస్ షిప్లు ల్యాండర్స్ ద్వారా ఆ గ్రహం మీదకి వాళ్ళని పంపుతూ ఉంటాయి. అయితే ఆ గ్రహం మీద నుంచి ఏవో మెరుపులు వస్తూ ఉంటాయి. వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోరు, అవేంటో అని అనుకుంటారు. అయితే ఇక్కడ ల్యాండర్స్లో వాళ్ళు కిందకి వెళ్తున్నప్పుడు అది చాలా భయంకరంగా ఊగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హెడ్ అంటూ ఉంటారు, మీరు మీ ట్రైనింగ్ని గుర్తు తెచ్చుకోండి, భయపడకండి అని వాళ్ళకు ధైర్యం చెప్తూ ఉంటాడు. అయితే షిప్ నడుపుతున్నప్పుడు ఎలిజబెత్ ఒకటి గమనిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చేటువంటి ఈ మెరుపుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పేస్ షిప్స్ అన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి, అవన్నీ పగిలిపోతూ ఉండటాన్ని తను గమనిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ కెప్టెన్ అంటూ ఉంటుంది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఇదేమీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అయితే వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఒక మెరుపు దాడి వాళ్ళకు తగులుతుంది. దీని ద్వారా అందులో మంటలు వ్యాపిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ సీన్ కట్ చేస్తారు. నెక్స్ట్ రికో వాళ్ళు ల్యాండర్స్ ద్వారా ఆ గ్రహం కిందికి చేరుకుంటారు. అలా చేరుతున్నప్పుడు కొన్ని ల్యాండర్స్కి ఆ మెరుపు తగిలి అవి పగిలిపోతాయి. తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పురుగులతో చాలా భయంకరంగా వాటితో పోరాడుతూ ఉంటారు. చాలా మందిని ఆ పురుగులు చంపేస్తూ ఉంటాయి. వీళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు కదా, ఒక పురుగు ఒక వ్యక్తి కాలికి గాయం చేస్తుంది అని. ఇక్కడ గాయం చేసేది ఎవరికో కాదు, రికోకే. అయితే నెక్స్ట్ వీళ్ళందరూ ల్యాండర్స్ ద్వారా మళ్ళీ తిరిగి ఆ స్పేస్ స్టేషన్కి వచ్చేస్తారు. ఎలిజబెత్ ఉన్నటువంటి ఆ స్పేస్ షిప్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అది కూడా రిపేర్ కోసం స్పేస్ స్టేషన్కి వచ్చి ఉంటుంది. చాలా మంది అక్కడ చనిపోతారు. ఆ గ్రహం మీద పురుగుల దాడికి అక్కడ ఉన్న వాళ్ళందరూ జీవచవంలా పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి అక్కడ పడి ఉండటాన్ని ఎలిజబెత్ చూస్తుంది. ఇంతమంది చనిపోయారా అని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే రికో పేరుని తను సెర్చ్ చేస్తుంది చనిపోయిన వారిలో. అప్పుడు రికో పేరు అందులో ఉండటం చూసి తను చాలా ఏడుస్తుంది. కానీ నిజానికి రికో చనిపోడు, తనని ఒక బాక్స్లో పెట్టి ఉంటారు, కాలికి గాయమైంది కాబట్టి. మళ్ళీ వీళ్ళు అదే గ్రహం మీదకి పోరాడటానికి వెళ్తారు. ఈసారి అక్కడ పురుగులు ఇంకా చాలా ఉంటాయి. వీళ్ళు చాలా మందితో వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పురుగుల దాటికి వీళ్ళు వాటితో కలపడలేకపోతారు. ఇంతలోపే భూమిలో నుంచి ఇంకొక పెద్ద క్రియేచర్ వస్తుంది బయటికి. దాన్ని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు. అది మంటల్ని వెదజల్లుతూ ఉంటుంది. అయితే దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి చెయ్యి కూడా పాడైపోతుంది ఆ మంటల్లో చిక్కుకొని. సమర్థవంతంగా రికో దాన్ని పేల్చేస్తాడు, దాని లోపల బాంబు వేసి. దీని ద్వారా అక్కడున్న హెడ్ తనని మెచ్చుకుంటాడు. అయితే నెక్స్ట్ వీళ్ళందరూ ఆ గ్రహం మీద ఇంతకు ముందు వాళ్ళు సైనికులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్టేషన్కి వెళ్తారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. వాళ్ళను పరిశీలిస్తూ ఉంటారు. అక్కడ చాలా రంధ్రాలు ఉండి పురుగులు వాటి ద్వారా వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి హెడ్ దాన్ని గమనిస్తాడు. అయితే ఒక వ్యక్తి యొక్క మెదడుని ఎవరో పీల్చేసినట్టుగా ఉంటుంది. అయితే ఇవి మెదడును కూడా పీల్చేసే పురుగులు అని వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు, మనకేమైనా జరుగుతుందా అని చెప్పి.
ఇంతలోపే చాలా పురుగులు వీళ్ళ మీదకి అటాక్కి మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు వాటిని ఎదురిస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ పురుగులు కొన్ని లక్షల సంఖ్యలో వీళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. సో ల్యాండర్స్ని త్వరగా పంపమని వాళ్ళని చెప్తూ ఉంటారు స్పేస్ షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి. నెక్స్ట్ ఒక పెద్ద పురుగు మళ్ళీ వస్తుంది. అయితే దీన్ని లారా ఒక బాంబుతో పేల్చేస్తుంది. కానీ పాపం అలా పేల్చేసినప్పుడు వెనుక నుంచి ఇంకొక పురుగు వచ్చి తనని గాయం చేస్తుంది. దీంతో తను చావు బతుకుల మధ్యలో ఉంటుంది. ఇదే సమయంలో వాళ్ళ కెప్టెన్ కూడా చనిపోతాడు. అప్పుడు రికోయే ఆ టీంకి కెప్టెన్ అయిపోతాడు. ల్యాండర్ వస్తుంది. వీళ్ళు ల్యాండర్లో కూర్చుంటారు. అప్పుడు ఆ ల్యాండర్ నడిపేది ఎవరూ కాదు, ఎలిజబెతే. అయితే అక్కడ ఉన్నటువంటి మార్కో రికో చనిపోలేదు, బతికే ఉన్నాడని ఎలిజబెత్కి చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళు చనిపోయినటువంటి లారా శవాన్ని స్పేస్లోకి వదిలేస్తారు. అక్కడికి వీళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కార్లే వస్తాడు. వాళ్ళని పలకరిస్తాడు. మీ టీంకి జరిగినటువంటి తప్పు నేను సరిదిద్దుతాను, మీ దాంట్లో సైనికులు తక్కువే ఉన్నారు, నేను దాన్ని చూసుకుంటాను అని తను చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ అదే గ్రహం మీద ఉంటారు. అప్పుడు న్యూ టీం వాళ్ళతో ఇప్పుడు కెప్టెన్ రికో కాబట్టి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ పురుగుల్ని చూసి మనం భయపడకూడదు, వాటి మీదకి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అని. అప్పుడు స్పేస్లో చూసినట్టయితే మళ్ళీ ఆ మెరుపుల దాటికి స్పేస్ షిప్స్ అన్ని పేలిపోతూ ఉంటాయి. ఈసారి ఎలిజబెత్ ఉన్నటువంటి స్పేస్ షిప్ పేలిపోయే స్టేజ్లో ఉంటుంది. తను మెసేజెస్ పంపుతూ ఉంటుంది రికో వాళ్ళ టీంకి. మేము మీ గ్రహం మీదకి రాబోతున్నాము ఇంకొక చిన్న షిప్ ద్వారా, ఎందుకంటే ఈ స్పేస్ షిప్ వెళ్ళిపోయే స్టేజ్లో ఉంది అన్నప్పుడే అది కట్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు ఇంకొక చిన్న స్పేస్ షిప్ లాంటి దాని ద్వారా ఈ పురుగులు ఉన్నటువంటి గ్రహం మీదకి వచ్చేస్తారు. మార్కో మరియు ఎలిజబెత్లు చాలా స్పీడ్గా రావటం ద్వారా ఒక దగ్గరికి వచ్చి ఒక గుహ లాంటి దానిలో వీళ్ళు ఇరుక్కుపోతారు. వీళ్ళు లేస్తారు మెల్లిగా. అప్పుడు అక్కడికి చాలా పురుగులు వచ్చేస్తాయి. వాటితో వీళ్ళు పోరాటానికి సిద్ధమవుతారు. కానీ అక్కడికి చాలా పురుగులు వచ్చేస్తాయి. కానీ వీళ్ళను చంపవేందుకు వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడే ఒక భయంకరమైనటువంటి ఆకారం లాంటి ఇంకొక పెద్ద పురుగు అక్కడికి వస్తుంది. అది వచ్చి రాగానే మార్కో యొక్క మెదడుని మొత్తం పీల్చేస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత ఎలిజబెత్ మెదడు కూడా పీల్చేద్దామని తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలిజబెత్ దగ్గర చిన్న కత్తి ఉండటంతో దాన్ని నరికేస్తుంది. అయితే అప్పుడు ఆ పురుగు చాలా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇటువైపు చూసినట్లయితే ఈ టీం వచ్చేస్తుంది. వాటిని కాల్ చేస్తూ ఉంటారు. అయితే చాలా సేఫ్గా ఎలిజబెత్ అక్కడ నుంచి తప్పించుకొని ఈ టీం దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళు ఆ గుహ నుండి వెంటనే బయటికి వచ్చేసి ఆ గుహను ఒక న్యూక్లియర్ బాంబు ద్వారా పేల్చేస్తారు. అందులో ఉన్నటువంటి ఆ పురుగులన్నీ చనిపోతాయి. తర్వాత వీళ్ళందరూ ఎందుకో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ పెద్ద పురుగుని వీళ్ళు పట్టేసుకుంటారు. దీని వల్లే ఈ చిన్న చిన్న పురుగులన్నీ ఉద్భవించాయి. సో దీన్ని పట్టేసుకోవడం ద్వారా వాటిని ఆపవచ్చు. నెక్స్ట్ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు దీన్ని పట్టేసుకున్నందుకు. తర్వాత సీన్లో దీని మీద అసలు ఇది ఎలా ఉద్భవించింది అని దీని మీద చాలా మంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ సీన్లో రికో కెప్టెన్గా తన యొక్క బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. అందరికీ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఎవరికి అపాయం కలిగించేటువంటి ఏ పురుగులనైనా మనం పోరాడాలి, వాటిని నశింప చేయాలని చెప్పి. నెక్స్ట్ ఎలిజబెత్ కూడా స్పేస్ షిప్కి కెప్టెన్ అయిపోతుంది. ఇక్కడితో ఈ మూవీ కంప్లీట్ అయిపోతుంది.